నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. సార్, ఫస్ట్ ఈ రోజుల్లో చూసినట్టయితే చాలామంది కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకొని ఇంకా సఫర్ అవుతున్నారు కదా. ఈ హోమియోపతిలో ఎలాంటి వైద్యం అందుబాటులో? హోమియోపతిలో కిడ్నీ సమస్యలకు డయాలసిస్ లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వత నివారణ అవుతుంది. మామూలుగా కిడ్నీ ఫెయిల్ అంటే సిరమ్ క్రియాటిన్ నెఫ్రైటిస్ రావడం వల్ల మనకు ఈ యొక్క కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల బ్లడ్లో సిరమ్ క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల బాడీ అంతా అనసరక మొత్తం ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఊపిరితిత్తులలో నీరు రావడము, కాళ్ళల్లో వాపు రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, నడవలేక దమ్ము దిగడం. అలాంటి వాళ్లకు డయాలసిస్ కంపల్సరీ అంటున్నారు. డయాలసిస్ చేసుకుంటా కూడా చాలామంది ఇబ్బంది పడుతుంది. డయాలసిస్ చేసినా కానీ నెక్స్ట్ డే ఒక పాయింట్ కూడా తగ్గడం లేదంటే ఎంత బాగుంటుంది. ఇవాళ ఒక పేషెంట్ వచ్చింది, 6 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా ఇంతవరకు డయాలసిస్ అనేది ట్రీట్మెంట్ కాదు కాబట్టి అది తగ్గదు. హోమియోపతి వైద్యంలో మీ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే హోమియోపతిలో ఆ నెఫ్రాన్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ అంతా కూడా క్యూర్ అయిపోయి నార్మల్ పొజిషన్కి వస్తున్నాయి కిడ్నీస్. అది ఎంతవరకు అనేది ప్రజలకు మనం మందులు ఇచ్చినాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ గురించి చాలామంది వస్తున్నారు మన దగ్గరికి. ఆ కిడ్నీ ఫెయిల్యూర్కు డయాలసిస్ లేకుండా మందులతో తగ్గిస్తున్నాం. నిన్న ఒక పేషెంటు గత నెల కింద వచ్చిండు. పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల పెరాలసిస్ వచ్చి పెద్దాయన నీళ్ళు పాలు తాగలేకుండా కంప్లీట్ 1 సెట్ పెరాలసిస్, కాళ్ళు చెయ్యి ఆడకుండా అయిపోయింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 10 రోజులు అడ్మిషన్ చేసుకొని 20 లక్షల రూపాయలు బిల్ అయిన తర్వాత ఇంటికి పంపించింది. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు లేవని తెలుసుకొని ఇంటికాడ తీసుకుపోండి, ఇంటికాడ వేసుకోండి, ముక్కులో నుంచి ఫుడ్ పైప్ పెట్టి ఇంటికాడనే పెట్టి పాలు జ్యూస్ తాగిపిస్తున్నారు. ఆ టైంలో మన గురించి తెలుసుకొని నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళు వస్తే ఆయనను వీడియో కాల్లో ఇంటికాడ ఉన్న పరిస్థితి చూసిన, వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో ఆయన మొత్తం తెల్లగా పెల్ ఫేస్ అయిపోయాడు. రక్తహీనత ఉన్నది. ఆ పేషెంట్కు చాలా సీరియస్గా ఉన్నది. మనం ఈ హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళ మనకి. మందులు వాడిపించి 1 మంత్కు నిన్న వచ్చిండు. ఎట్లా ఉంది మీ తాతగారు? మంచిగా సార్, మంచి డెవలప్మెంట్ ఉన్నది, ముఖంలో కళ్ళ వచ్చింది, మంచిగా ఏమీ తినని వాడు, కాన్షియస్లో లేనివాడు కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తున్నాడు. మళ్ళా నీళ్ళు ఇడ్లీ తింటున్నాడు, మింగుతున్నాడు అని చెప్పి. సరే వీడియో కాల్ చేసి చూపి అంటే వీడియో కాల్లో చూసిన. వీడియో కాల్లో వీడియో తీసుకున్నా. ఆ వీడియో మీకు తీసుకొచ్చినా వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. పేరు తిరుపతి సార్. నా పేరు తిరుపతి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప జగిత్యాల నుండి సార్. జగిత్యాల. ఏం బాధతో వచ్చినావు? నేను కిడ్నీ సికేడి పేషెంట్. కిడ్నీ పేషెంట్ అని చెప్పి వచ్చినావు. వచ్చినాయి సార్. ఇక్కడ రాకముందు ఏమేమి మందులు వాడినావు? నేను ఇక్కడ రాకముందు అల్లోపతి వాడినా సార్, ఆయుర్వేదిక్ కూడా వాడినా సార్. సో డయాలసిస్ పోయినావా? డయాలసిస్ పోలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడినాక ఎట్లుంది? ఇప్పుడు బాగుంది సార్. ఎంత తక్కువ ఉంది? ఇప్పుడు 1 పాయింట్ తగ్గింది సార్. వెరీ గుడ్. బాడీ యాక్టివిటీస్ ఎట్లున్నాయి? బాడీ యాక్టివిటీస్ బాగానే ఉన్నాయి సార్. పెరిగినాయి కదా, యాక్టివ్ అయినావు కదా? కొంచెం యాక్టివేషన్. మరి ఇదే డెవలప్మెంట్. 1 నెలల్లో ఇంత మార్పు వచ్చిందంటే ఓకే సార్. మరి ఇక నువ్వు మొత్తం దాన్ని కంప్లీట్ 6 నెలలు వాడే వరకు నీ ప్రాబ్లం అంతా పోతుంది. ఓకే సార్. దీనికి ఇప్పటిదాకా ఎట్లున్నావు అట్లే పరిచయం చేసుకుంటా అందులో కంటిన్యూ చేయి సార్. ఓకేనా? తప్పకుండా సార్. ఏం పేరు? మునిరత్నం. మునిరత్నం. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప? తమిళనాడు, ఒసూరు. తమిళనాడుకి వచ్చినాము. తమిళనాడులో ఒసూరు. జిల్లా పేరేంది? కృష్ణగిరి జిల్లా. ఏం బాధతో వచ్చారు హైదరాబాద్ ఈశ్వరప్ప క్లినిక్? కిడ్నీ ప్రాబ్లం. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉన్నది? 7.8. ఏం చేస్తారు డాక్టర్లు? 2 సార్లు డయాలసిస్ సాగుతో మరి 3 సార్లు చేయాలి వారానికి అని చెప్తున్నారు. డయాలసిస్ చేస్తామంటారా? ఇప్పుడు చేపిస్తున్నావా? ఇప్పుడు చేపిస్తా ఉన్నాను. 2 చేపిస్తున్నావు.
రెండు చేపిస్తా ఉన్నాం. చేపియకపోతే ఏం బాధ అవుతున్నది? చేతులు కాళ్ళు ఊరుతా పడుతుంది. కాళ్ళు ఊరుతాయి. అవుతాయి. ఇప్పుడు మన మందులు వాడినాక ఆ కాళ్ళల్లో నీరు రాకుండా యాక్టివ్గా ఉన్నాం అనుకో, మెల్లగా తప్పించుకునే ప్రయత్నం చేయి. సరే సార్. ఓకేనా? ఓకే సార్. ఇట్లాగే ఒక్కొక్కటి 2, 3 తప్పించుకొని హాయిగా రెస్ట్లో ఉండు. నాన్ వెజ్ తినకు, ఆయిల్ ఫుడ్ తినకు, మసాలా ఫుడ్ తినకు. సరే సార్. ఓకేనా? మళ్ళీ వచ్చి 7వ తారీఖు రా. 7వ తారీఖు వస్తాను. ఏం పేరు? దస్తగిరి సార్ నా పేరు. దస్తగిరి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరం కోమట్లి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి. ఉప్పల్ రింగ్ రోడ్కి. ఏం బాధతో వచ్చినావు? పెరాలిసిస్ కాల్ చేయి పడిపోయింది సార్. కాలు చేయ పడిపోయిందని వచ్చినావు. ఎన్ని ఏళ్ళు లేదు పడిపోయి? 10 ఏళ్ళు అయింది సార్. 10 ఏళ్ళ నుంచి ఏ డాక్టర్ తక్కువ చేయలే? ఇది ఎక్కడ తగ్గలే, ఎక్కడ తిరిగినాగా ఎక్కడ మందు పని చేయలే మందు. పని చేయలేదు సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఒక్క నెల. ఒక్క నెలలో ఏమేమి తక్కువ ఉంది? కాలు చేయి నొప్పి అయితే తగ్గిపోయింది. ఒకటే కాలు గుంజుడు తక్కువ ఉంది. నొప్పి తక్కువైంది. వెరీ గుడ్. మరి చెయ్యి కొంచెం కిందికి వచ్చింది. వచ్చిందా? కిందికి వచ్చింది. వెరీ గుడ్. అప్పుడు మీదకి వెళ్ళిపోతుండే. ఇట్లా ఉండే కిందికి వచ్చింది. ఇప్పుడు మందులు స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పని చేస్తుంది. బ్రెయిన్లో నీ మందు పనిచేస్తున్నది. అటే నేను నార్మల్ అయ్యేదాకా రన్నింగ్ చేసేదాకా చేస్తా. ఓకే సార్. రన్నింగ్ చేయాలి. ఓకే. ఏం పేరు? సుజాత. సుజాత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. బొల్లారం నుంచి. బొల్లారం. ఏం బాధతో వచ్చినావు? హార్ట్ ప్రాబ్లం. హార్ట్ వాల్స్ లెఫ్ట్ వెంట్రుకులర్ వీక్నెస్ ఉన్నదని చెప్పి వచ్చినావు. దానివల్ల ఏమేమి బాధలు ఉండే? దానివల్ల కొంచెం నీరసం ఎక్కువైతుండే, యూరిన్ రాకపోతుండే. మందులు వేసుకుంటే బాగానే. ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు? ఆ లెఫ్ట్ హార్ట్ ప్రాబ్లంకు ఆపరేషన్ అన్నారు. అన్నారు. ఇప్పుడు మరి ఇక్కడ ఈశ్వరప్ప క్లినిక్లో ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. యూరిన్ వస్తుంది, నీరసం కూడా తగ్గింది. గుడ్. ఇప్పుడు అల్లోపతి మందులు బంద్ చేసినావు. అవి బంద్ చేసి వారం 10 రోజులు అవుతుంది. మంచిగా ఉన్నావు. ఆయన ఇట్లా అవి ఓవర్ డోసులు మందులు మింగకుండా మనం చిన్న మోతాదుతో మందు పర్మనెంట్ క్యూర్ అవుతుంది అనేది ప్రజలకు తెలవడానికి నీ యొక్క అభిప్రాయం, నీ అనుభవం ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? నగేష్ సార్. నాగేష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నారపల్లి సార్. నారపల్లికి. ఏం బాధతో వచ్చినావు? కాళ్ళు వాపులు, కాళ్ళల్లో వాపులు ఉండే. కిడ్నీ ప్రాబ్లం ఉండే సార్. 1 మంత్ మెడిసిన్ వాడినా ఇప్పుడు కొద్దిగా క్యూర్ అయింది సార్. యూరిన్ కూడా స్మెల్ ఉండే కదా? స్మెల్ ఉండే, అది కూడా పోయింది. తగ్గిందా? బాడీలో ఇచ్చింగ్ ఉండే, అది కూడా తగ్గింది సార్. గుడ్. ఎన్ని రోజులు అయింది ఈశ్వరప్ప మందులు వాడి? సార్ 1 మంత్ సార్. 1 మంత్లో ఇవన్నీ తగ్గినాయి. సెకండ్ మంత్ సార్. ఈ సెకండ్ విజిట్. మరి ఇప్పుడు దీన్ని బట్టి హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? చాలా బాగా పనిచేస్తుంది సార్. డాక్టర్ మంచిగా ఉండాలి. ప్రజలకి తెలవాల్సింది ఏంటంటే డాక్టర్ కరెక్ట్ ఉండి కరెక్ట్ మందు ఇస్తేనే ఇది పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. పబ్లిక్ అవగాహన లేక కిడ్నీలు పాడు చేసుకుంటారు. అంటే ఇది దీనివల్ల సెకండ్ టైం బాగా ఏదైనా డయాలసిస్ చేసుకున్న వాళ్ళు కూడా మేము మానేసామని వస్తారు సార్. అవును. దీన్ని బట్టి అందుకే ప్రజా చైతన్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. ఓకే సార్. థ్యాంక్ యూ. పేరు? కే వెంకటయ్య, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నుంచి వచ్చాను. ఏం బాధతో వచ్చినావు వెంకటయ్య? క్రియాటిన్ 2.9 ఉన్నది, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. కిడ్నీ ఫెయిల్ అయింది, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని చెప్పి వచ్చినావు. అవును సార్. ఈశ్వరప్ప క్లినిక్. అవును సార్. ఎవరు చెప్తే వచ్చినావు? మా చెల్లె చెప్తే వచ్చాను, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్లో చెప్పింది. ఓకే. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు ఎన్ని నెలలు వాడినావు? 1 నెల అయింది సార్. 1 నెలలో ఏం డెవలప్ అయింది? మంచిగా నొప్పి తగ్గింది. కిడ్నీ స్టోన్ నొప్పి తగ్గింది. నొప్పి తగ్గింది. క్రియాటిన్ కూడా 2.9 ఉన్నది, 2.3కి వచ్చింది. గుడ్. కిడ్నీలు కూడా మంచి కుదురుకుంటున్నాయి. అది 1 పాయింట్ కంటే తక్కువ ఉండాలి, 1 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి అప్పటిదాకా నువ్వు మందులు వాడుకుంటావు. మళ్ళీ ఊకే టెస్టులు చేసుకొని చూసుకోక. ఇక మందులు పనిచేస్తున్నాయి, నీ బాడీలో యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి కదా? మంచిగా ఉంది సార్. నీ బాడీలో యాక్టివిటీస్ మంచిగా అనిపిస్తుంది కదా? మంచిగా అనిపిస్తుంది. లోపల టెస్ట్ కంటే ముందు బాడీ చెప్తుంది మనకు. బాడీలో ఆల్కదనం వచ్చి మంచిగా అవుతున్నావు అంటే నీకు మందు పనిచేస్తున్నట్టు. ఊకే టెస్ట్ చేసుకొని చూసుకునే అవసరం లేదు. ఓకే. మంచిది సార్. పేరు? నా పేరు అజయ్ సార్. అజయ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. సార్ నేను జైత్యాల డిస్ట్రిక్ట్ మెట్పల్లి సార్. మెట్పల్లికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సార్ ఇది డయాలిసిస్ బాధతో వచ్చిన సార్. డయాలసిస్ చేయించుకుంటున్నావు. కిడ్నీ ఫెయిల్ అయింది సార్. దాదాపు 1 డేట్ నుంచి నరకం అన్నది చూస్తున్నా సార్. మరి మూడు హాస్పిటల్లో తిరిగినా సార్. డయాలసిస్ చేస్తే నరకమా? అట్లా ఇబ్బంది సార్. 4 గంటలు పడకుండా పెడతారు. ఫిస్టులకు 1.5 గంట ఆపరేషన్ సార్. ఇది ఇప్పుడు ప్రజెంట్ తొడకాడ ఉంది, ఇక్కడ వేసారు. మళ్ళీ ఇది ఇన్ఫెక్షన్ అయితే ఎక్కడ వేస్తామన్నారో అది అని ఉన్నది.
దినం తప్పించి దినం కంపల్సరీ డైలీ జరుగుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నా. మీరు ఇన్స్టాలో వీడియో చూసిన దినం తగ్గితే ఏం కష్టం చేస్తావు, ఏం బతుకుతావు? అదే ఉంది సార్. అదే జర మీరే దయచేసి దారి చూపించి ఉన్నా కానీ నీ బాధలంతా చెప్తే బయట ప్రజలు కూడా వింటారు. నేను కూడా ప్రజలకు నీ యొక్క బాధ ఉంటే డయాలసిస్ పోతే నరకం అనేది తెలవాలి కదా. అదే సార్ అని తెలిస్తే సుఖం అనుకుంటున్నావు. చాలా నరకం సార్ ఇది. నేను చెప్తున్నా కదా సార్, నేను ఈ బాధ భరించలేక అమ్మకు చనిపోయే సూర్యుడు ఇప్పి మనం అంతా నరకం చూసిన. మీరు దేవుని లెక్క నన్ను కాపాడారు అనుకో, దేవుని ఫోటోలలో మీ ఫోటో కూడా ఉంటుంది సార్. కంపల్సరీ నాకు తగ్గేటట్టు పచ్చం కరెక్ట్ 4 కట్టుకో. ఓకే సార్. పత్యం మంచిగా చేయాలి. ఓకే సార్. నాన్ వెజ్, మసాలా ఫుడ్, ఆయిల్ ఫుడ్ సరే సార్. కంపల్సరీ తప్పగా తింటే నువ్వు మంచిగా అవుతావు. సరే సార్. కంపల్సరీ. ఏం పేరు? నా పేరు ఉపేందర్ సార్. ఖమ్మం నుండి వచ్చిన. ఖమ్మం నుంచి ఈశ్వరప్ప మీ వీడియోస్ నుంచి వచ్చిన సార్ నేను. నాకేంటంటే ఏం బాధతో వచ్చిందంటే నాకు కాలు వాపుతోనే అన్నం తినబుద్ధి కావట్లేదు సార్. అన్నం తినబుద్ధి కాకపోతే ఫస్ట్ ఖమ్మంలో పోయి పెట్టుకున్నామండి. ఖమ్మంలో పోయి పెట్టుకుంటే ఖమ్మంలో నయం కాదమ్మా హైదరాబాద్ పోవన్నారండి. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ పోయినాక వారం తిప్పారు. ఇక ఓన్లీ నీకు మరి దీని వల్ల వచ్చిందమ్మా అంటే బీపీ వల్ల వచ్చిందని చెప్తారు. నీకు వారం అయినాక నీకు 5 సంవత్సరాల కింద వస్తే తగ్గిద్దమ్మా, ఇప్పుడు నీకు తగ్గదు, డయాలసిస్ అర్జెంట్గా చేయించుకోవాలి, కిడ్నీ మాత్రం మార్చాలని చెప్తారు సార్. అది సార్. ఇక మీకు వీడియో చూసి మీ దగ్గర కిడ్నీ మార్చాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక 5 లక్షలు అడిగారు సార్. మళ్ళీ కిడ్నీ మళ్ళీ ఎవరు ఇస్తారు సార్? కిడ్నీ నాన్నది పని చేయదని చెప్పారు. మీ నాయనదా? నాన్నది పని చేయదన్నారు సార్. ఇక ఇవన్నీ మందులు, ఎన్ని మందులు, ఈ మందులు కూడా ఏం పని చేయమంటారు సార్? ఓన్లీ బీబీ వల్ల మరి ఎన్ని మందులు ప్రతి వారం తింటాను సార్. ఇది వారానికి ఒక ఇంజక్షన్ సార్. 3500 ఒక ఇంజక్షనే వారం రాశారు సార్. ఇది అయినా ఇంకా వాళ్ళు కంట్రోల్ కాదు. ఇవన్నీ రిపోర్ట్స్ సార్. ప్రతి వారం వచ్చినాం సార్. ప్రతి బుధవారం వచ్చినాం నిమ్స్ హాస్పిటల్కి. ఇక వాళ్ళు దగ్గరని డయాలసిస్ చెప్పేశారు. ఓన్లీ ముందు నువ్వు అర్జెంటుగా డయాలసిస్ చేయించుకోమంటే డయాలసిస్ అని భయంతో ప్రాణ భయంతో చేయించుకుంటారే సార్. చిన్నపిల్ల కానీ ఇప్పటి నుంచి డయాలసిస్ అంటే అదే మనోళ్ళు తెలిసిన డయాలసిస్ వద్దని చెప్పారు సార్. దానివల్ల నేను చేయించుకుంటాను. నేను మన దగ్గరికి వచ్చాను సార్. ఏం పేరమ్మా? రంగస్వామి సార్. బాబు పేరు రంగస్వామి. నీ కొడుకా? కొడుకు సార్. ఏం బాధతో వచ్చినావు? ఏ ఊరు మీది? మాది అనంతపురం దగ్గర నడిమిదడ్డి సార్. అనంతపురం అవతలికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఇదే సార్, గుండె నొప్పితో సార్. గుండె నొప్పి ఉన్నదని చెప్పి డాక్టర్ చూపించుకుంటే ఆపరేషన్ చేసిర్రా? చేసిన సార్ 2 సార్లు. ఏమైతే గుండె నొప్పి దమ్ము వస్తుండేనా? దమ్ము వస్తుండే, ఆయాసం వస్తుండేనా? వస్తే ఆపరేషన్ చేసేమన్నారా? చేసిరా? చేసి మరి తగ్గైందా? అదే సార్ 2 మాటలు చేస్తున్నారు సార్. 2 సార్లు ఓపెన్ చేయబట్టి అబ్బా పెద్ద హోల్ పడ్డది కదా. ఆపరేషన్ చేసినా తక్కువలే, తగ్గలేదు సార్. అప్పట్లాగానే బాధ ఉందా? ఆయాసం నొప్పి వస్తుంది, గుండెలో నొప్పి వస్తున్నది. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని రోజులైంది? నెలలో ఏం తక్కువ ఉన్నది? చీమ్ తగ్గింది. గుడ్. లోపల హోల్ మానలేదు, ఆ హోల్ మానేటట్టు చేస్తా. కాళ్ళల్లో వాపు తగ్గిందా? రాక వస్తలేవు. ఇక కంటిన్యూ చేయి ఇంకొక 2-3 నెలలు. ఆ గుండె కూడా మంచిగా తట్టిస్తా. ఏం పేరు? ముఖ్య రాజ్ కుమార్. నా పేరు రాజ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? జగిత్యాల. మరి జగిత్యాలకి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? ఇది చెయ్యి కొరకు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయింది నాకు. చెయ్యి కాలు చేయి పడిపోయింది. కాలు సెట్ అయింది కానీ చెయ్యి తత్తలేదు. దాని కొరకు వచ్చిన సార్ నేను. బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి ఆపరేషన్ చేసిర్రా? బ్రెయిన్ ట్యూమర్ అని ఆపరేషన్ సర్జరీ. బ్రెయిన్ ఆపరేషన్ చేసిర్రా? అడు తిరుగు తలకాయ దింపటం ఇంత లొట్టమైంది ఏమి? దీనిలో బొక్క ఇన్ఫెక్షన్ వచ్చి ఖరాబ్ అయింది, తీసేసిండు. బ్రెయిన్ ఆపరేషన్ చేసినప్పుడు మొక్క ఖరాబ్ అయిందని మొక్క తీసేసిర్రా? తీసేసిండు. ఇప్పుడు అట్లగా ఇక గుంత అట్లా ఉంచేసిర్రు? అట్లనే ఉన్నది. వాటి తోలు కుట్టేసిర్రు. మరి ప్రమాదం కాదంటనా? అవుతుంది కానీ సేఫ్టీగా కాపాడుకోవాలి అన్నారు వాళ్ళు డాక్టర్లు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమేమి బాధలు ఉన్నాయి ఇంకా నీకు? చెయ్యి ప్రాబ్లం. ఎంత ఖర్చు పెట్టినావు?
3 సంవత్సరాలు అయింది తిరగబట్టి దగ్గర 10 వచ్చినాయి. 10 లక్షల 10 వచ్చినాయి. ఇటు ముఖం పెట్టు. 10 లక్షలు అయిపోయినాయి. ఎకరం భూ అమ్ముకున్నా. మా అమ్మాయి పరిస్థితి అట్లే ఉంది. అట్లనే ఉన్నది. ఇప్పుడు కాలు చేయి లేస్తలేదా? ఎడమ చేయి ఎడమ కాలు బలం లేదు. బలం లేదు. షేక్ అవుతుందా? షేక్ అవుతుంది. ఒకటి చెయ్యి అయితే మొత్తానికి పని చేస్తలేదు. ఇది రైట్ సైడ్దా? ఇది లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ మొత్తానికి పని చేస్తలేదు. లేపు. లేవదా? పర్స్ ఉన్నది కానీ ఇట్లా లేవదు దీని లెక్క. సరే ఇవాళ వచ్చినావు కదా, నీకు మంచిగా చేస్తా. ఏం పేరు? తారా. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఇంగుడి సార్, మహబూబాద్ జిల్లా. మీ అమ్మనా? ఇంగుడి మహబూబాద్ జిల్లాకి వచ్చినావా? ఏం బాధ ఉండే మీకు? కిడ్నీ పేషెంట్ సార్. కిడ్నీ పేషెంట్. ఏమన్నారు బయట డాక్టర్లు? ఇప్పుడు డయాలసిస్ పేరు సార్. డయాలసిస్ 7.3 ఉండే 2.3 వచ్చింది. 2.3కి వచ్చిందా? ఈశ్వరప్ప మందులు వాడినాక డయాలసిస్ బంద్ చేసినావా? పిట్లు కూడా తీసేసినాం సార్. పట్టి కూడా తీసేసినావా? అరే వా, యారుడే పట్టి మెడకుండేనా? ఇది కూడా తీసేసినావు. వెరీ గుడ్. ఇట్లా ధైర్యం ఉండాలి. ఊకనే భయపడుతున్నారు పబ్లిక్. పిస్టులా వేస్తాము అనగానే భయపడుతున్నారు. డయాలసిస్ అనగానే ఇంకా పానం పోయింది బతుక అనుకుంటున్నారు. అందుకోసమే ప్రజల ధైర్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. నెల రోజులలో ఇంత ధైర్యం వచ్చినా ముఖం తెలియక వచ్చింది. డయాలసిస్ బంద్ అయింది. మీకు ఇట్లనే వాడుకుంటావో 6 నెలలు కానీ సంవత్సరం కానీ నార్మల్ పని చేసుకుంటాడు చేస్తా. ఓకే. పేరు? రజక్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్. కరీంనగర్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం సార్. కిడ్నీ ఫెయిల్. సీరం క్రియాటిన్ పెరిగింది. ఎంత ఉండే అప్పుడు వచ్చినప్పుడు? 7.6 ఉంది సార్. 7.6 ఉంటే ఏం చేసారు డాక్టర్లు? డయాలసిస్ చేసింది సార్. ఎన్నిసార్లు చేయించిన వారానికి? వారానికి 2 సార్లు సార్. మొత్తం 10 రోజులు తెప్పించాను. 2 సార్లు వారానికి చొప్పున చేయించినావు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుంది సార్. నెల నుంచి డయాలసిస్ బంద్ చేసినావా? చేయలే. డయాలసిస్ లేకుండా మంచిగా ఉన్నావా? చూడు, మళ్ళీ ఇది నిజమైన ట్రీట్మెంట్. అది ట్రీట్మెంట్ చేసినా కొద్ది డయాలసిస్ చేసినా ఇంకా నువ్వు డౌన్ అవుతున్నావు. ఇప్పుడు ఇక్కడ డయాలసిస్ చేయకుండా నెల రోజుల నుంచి మంచుకున్నావంటే నీకు క్యూరింగ్ అవుతున్నట్టు. ఇట్లాగే ఇంకొక 6 నెలలు రెస్ట్ తీసుకొని వాడుకో. పర్మనెంట్ అయిపోయినాక బంద్ చేస్తా. ఓకే. ఏం పేరు? పాండు. ఏ ఊరు? చింతపల్లి దేవరకొండ. ఓకే. ఏం బాధతో వచ్చినట్టు ఇంతకుముందు? కిడ్నీ సీరం క్రియాటిన్ పెరిగిందని వచ్చినావు. మరి ఇప్పుడు ఏమన్నారు బయట డాక్టర్లు? ఇక్కడికి రాకముందు డయాలసిస్ చేసిరా? పోలేదా? ఇప్పుడు ఈశ్వరప్ప మిగతా మందులు వాడినాక ఎట్లుంది? వాపులు తగ్గినాయి అంటే మందు పనిచేస్తుంది. ఎన్ని రోజుల్లో వచ్చి? 1 నెల. ఇది రెండో విజిట్. పెయ్యి హుషారు అనిపిస్తుందా? వాపులు తగ్గినాయి. ఆకలి అవుతుందా? ఆకలి అవుతలేదు. ఆకలి అవుతాడు చేస్తా. ఓకే. పేరు? రమేష్ సార్. రమేష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. రాయచూరు నుండి వచ్చాను సార్. వేతంచర్ల. రాయచూరా? రాయచూర్లకి ఏం బాధతో వచ్చినావు? సార్ కిడ్నీ ప్రాబ్లం సార్ వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత ఉండే సీరం క్రియాటిన్? 7.1 సార్. 7.1 ఉండే. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు ఎన్ని నెలలు వాడినావు? నెల వాడినాను సార్. 1 నెలలో ఏం డెవలప్ అయింది? ఏం డెవలప్మెంట్ సార్ 4.2 ఉంది సార్. రిపోర్ట్ తెచ్చినావుగా? తెచ్చినాను సార్. రిపోర్ట్ ఇది. సీరం క్రియాటిన్ 4.2కి వచ్చింది. తగ్గింది కదా? తగ్గింది సార్. గుడ్. ఇప్పుడు లోపల తగ్గింది కాకుండా బాడీలో నువ్వు ఎట్లా యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి? బాడీలో అంటే సార్ వెనక నస్తుంది సార్. యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి? ఏమేమి అలకగా అనిపించింది? బాగా అనిపించింది సార్. బాగా బాడీ హుషారుగా ఉంది, యాక్టివ్గా ఉన్నది. వెరీ గుడ్. ఆకలి అవుతుందా మంచిగా? మంచిగా ఆకలి అవుతుంది. తింటున్నావా? తింటున్నా. ఇట్లాగే 6 నెలలు వాడుకో, గ్యాప్ ఇవ్వకుండా. ఓకే. ఓకే సార్. ఏం పేరు? మాసూం భాష. ఇటు చూడు. ఎక్కడి నుంచి వచ్చినావు? కర్నూలు డిస్ట్రిక్ట్ బేతంచెర్ల నుంచి వచ్చాను సార్. బేతంచెర్లకి వెళ్ళి వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాను సార్. కిడ్నీ ఫెయిల్. సీరం క్రియాటిన్ ఎంత ఉండే? 7.6 ఉండే సార్. వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు?
డయాలసిస్ చేపించుకోవాలి 3 సార్లు చేపించుకోవాలని చెప్పినారు సార్. అన్నాడు. చేపించుకున్నావా మరి? చేపించుకుంటున్నా సార్. మీ దగ్గర 1 నెల మందులు వాడినాక 2 సార్లు పోతున్నా సార్ డయాలసిస్. ఒకసారి బంద్ అయింది. ఒకటి బంద్ చేసినాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియోపతి 1 మంత్ వాడినాక ఎట్లా ఉంది? బాగుంది సార్. ఏమేమి తక్కువ ఉంది? ఆకలి పెరిగింది సార్. బాగా ఫ్రీగా తింటున్నాను. అప్పుడు తినకుండా ఆకలి లేకుండా సార్. ఆకలి లేకుండా. ఓకే. మోషన్ ఫ్రీ రాకుండా సార్. ఫ్రీ వస్తుంది మోషన్. తర్వాత యాక్టివ్గా ఉన్నాను సార్. యాక్టివ్గా ఉన్నాం. గుడ్. ఆయాసం లేదు సార్ ఇప్పుడు. అప్పుడు ఆయాసం వస్తుండే, కొంచెం నడిస్తే ఆయాసం వస్తుంది, మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది. అప్పుడు వస్తుండే, ఇప్పుడు వస్తలేదు. ఇప్పుడు రావట్లేదు సార్. వెరీ గుడ్. క్రియాటిన్ 2 పాయింట్లు తగ్గింది. 7.6 ఉండే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్. ఇప్పుడు 5.8కి వచ్చింది సార్. గుడ్. ఏమంటే ఒకటి సార్, యూరిన్ ఒకటి రావట్లేదు, కాళ్ళు వాపులు ఒకటి తగ్గలేదు. అంతా బాగుంది సార్ నాకు. గుడ్. మంచి డెవలప్ అవుతుంది. అట్లనే కంటిన్యూ చేసి 6 months. థ్యాంక్ యూ సార్. ఏం పేరు? సార్ భీమే. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ తాండూరుకి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉండే వచ్చినప్పుడు? 10 ఉండే. అప్పుడు ఏ పరిస్థితి ఉండే? అప్పుడు చాలా ఉండే సార్. ఇంకా దమ్ము ఆయాసము చాలా ఉండే సార్. ఇంకేముండే? దమ్ము ఆయాసం వాంతికి అవుతుండే. అప్పుడు ఏం ట్రీట్మెంట్ చేసుకున్నావు? డయాలసిస్ ఎన్నిసార్లు చేపిస్తుంటివి? వారంలో 2 సార్లు పోతాను సార్. వారంలో 2 సార్లు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు నెల అవుతుంది సార్. 1 నెలలో ఎట్లుంది? బాగుంది సార్. ఇప్పుడైతే ఏమేం బాగుంది? దమ్ము ఆయాసం బంద్ ఉంది. దమ్ము ఆయాసం తగ్గింది. తగ్గింది సార్. డయాలసిస్ బంద్ చేసిన సార్. ఎప్పటి నుంచి బంద్ చేసినావు? నెల అవుతున్నా. నెల నుంచి పోతే వెళ్ళావా? గుడ్. ఇదే డెవలప్మెంట్. ఇక డయాలసిస్ పోకుండా మందులతో నువ్వు మంచిగా అవుతున్నావు అంటే నీ కిడ్నీస్ ఆరోగ్యవంతంగా వస్తున్నాయి. అట్లనే ఒక 6 నెలలు వాడు. ఇదే పథ్యం చేసుకుంటా. ఓకేనా? ఏం పేరు? రాజశేఖర్ సార్. రాజశేఖర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్. సిరమ్ క్రియాటిన్ పెరిగింది. ఎంత ఉండే వచ్చినప్పుడు? 7.8. మరి 3 దాటితేనే డయాలసిస్ పోమంటారు. పోయినావా డయాలసిస్కు? ఎన్నిసార్లు చేయించినావు? ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ పోయినా వచ్చినాక ఎట్లున్నది? డయాలసిస్ బంద్ చేసినావా? ఎన్నిసార్లు బంద్ చేసినావు? అంతేనా? అప్పుడు నెలకు 12 సార్లు చేస్తుంటివి. 8 సార్లకు ఇప్పుడు ఓన్లీ 2 సార్లే. అంతే. మళ్ళీ పోలేదు. ఇక పోకుండా మంచిగా ఉన్నావా మళ్ళా? అందుకే ప్రజలకు చైతన్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. డయాలసిస్తో చాలా బాధలు పడుతున్నారు, హింస పడుతున్నారు. పబ్లిక్ భయభ్రాంతులకు గురి అవుతున్నారు. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, వాడుకుంటే మంచిగా పథ్యం చేస్తే ఇట్లా సక్సెస్ అవుతుంది అనేది తెలవడానికి మీ యొక్క అభిప్రాయం ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి, ఇంత అద్భుతమైన కేసులు హోమియోపతిలో ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రజలకు ఇంతవరకు హోమియోపతి మీద అవగాహన లేక మరి ఇలాంటి వైద్యం హోమియోపతిలో ఉన్నది. ఈ శక్తివంతమైన మందులు ప్రజలకు అందించాలన్నదే మా లక్ష్యం. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు. అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఎండి ప్రొఫెసర్ ఒక పెద్ద మనిషి. ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవిస్తూ నిరంతరం ప్రజల కోసం ఆలోచించి ఈ వైద్యం కనిపెట్టిండు. ప్రజలకు నష్టం జరగకుండా, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది జరగొద్దు, వ్యాధులు సంపూర్ణంగా శాశ్వతంగా నివారణ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వైద్యం కనిపెట్టిండు. మరి ఒక అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి ప్రతిపక్షంగా హోమియోపతి వైద్యం ఎందుకు కనిపెడతాడు? అందులో లేని సత్తా ఇలా ఉంది కాబట్టే ఆయన కనిపెట్టిండు. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఏపీ ప్రజలందరూ కూడా హైదరాబాద్కి వచ్చి బాధలు పడుతున్నారని చెప్పి ఏపీ ప్రజల కోసము వారానికి ఒకరోజు ప్రధాన పట్టణాలైనటువంటి టౌన్లలో మన యొక్క బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలు పాతోళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకొని ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ పక్కన రెడ్ ఫాక్స్ హోటల్, రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో 2nd ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది. ఏసీ హాల్కు రావాలి. 3వ గురువారం విశాఖపట్నం
విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా, శ్రీకాకుళం ప్రజలంతా కూడా విశాఖపట్నం బ్రాంచ్కు రావాలి. అదేవిధంగా నాలుగవ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్, ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, కడప, నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డరు, తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఆ 4వ గురువారం రోజు అక్కడికి కెన్సెస్ హోటల్కి వస్తే సరిపోతుంది. ముఖ్యంగా పబ్లిక్ అంతా కూడా ఈ వారాలు గుర్తుపెట్టుకోవద్దు, ఈ డేట్లు గుర్తుపెట్టుకోవద్దు. ప్రతి నెల క్యాలెండర్లో గురువారాలే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, 2 రాజమండ్రి, 3 విశాఖ, 4 తిరుపతి. ఇంతే. ఇక డేట్లు అడగొద్దు. డేట్లు ఒక్కొక్క నెలకు 4 గురువారాలు కాదు, 5 గురువారాలు వస్తాయి. 5 అంటే 5వ గురువారం అనుకొని పబ్లిక్ కొంతమంది మిస్ అవుతారు. 4వ గురువారం వరకే మన క్యాంపులు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాద్ అక్కడ ఆ టైం నోట్ చేసుకొని చిక్కడపల్లి, చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. హైదరాబాద్లో డైలీ ఉంటాం కాబట్టి ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు వచ్చే ముందు దూరంకి వెళ్ళి ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కరీంనగర్కి వచ్చేవాళ్ళు ఒక ఫోన్ చేసుకొని ఉన్నావా లేవా తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా అర్జెంటుగా మీటింగ్లకు ఏమైనా పోతే మీకు మిస్ అయిపోతాం కాబట్టి దూరంకి వచ్చి బాధపడొద్దని ఉద్దేశంతో చెప్తున్నా. ఈ విధంగా హైదరాబాద్లో తెలంగాణ అండ్ ఏపీ ప్రజలందరి లోపల హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, శాశ్వత నివారణని నిరూపించడానికే మేము ముందుకు వస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హోమియోపతికి సంబంధించి ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. రైట్. ఇక ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.